హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. మరి ఈరోజు కథ ప్రేమ కావ్యం ఎపిసోడ్ నెంబర్ 12. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. మహా, ఏంటన్నయ్య ఆ అక్షయ్ మాటలు విని ఏడుస్తున్నావా? మహా తల నిమురుతూ అడిగాడు. అవునన్నయ్య అంది విక్కీకి నిజం చెప్పటం ఇష్టం లేక. వాడు పెద్ద వేస్ట్ గాడు. వాడి మాటలు నువ్వేం పట్టించుకోకు అని మహాని ఓదార్చుతూ లోపలికి చూశాడు. వాయిలెట్ కలర్ చీరలో ఉన్న మధుని చూడగానే విక్కీ ముఖంలో నవ్వు. వీర్తో మాట్లాడుతున్న మధు తన్నే చూస్తున్న విక్కీని చూడగానే చూపు పక్కకి తిప్పుకొని మాటల్లో మునిగింది. దీనికి గోరోజనం మామూలుగా లేదు. పర్వాలేదు, నేనంటే ఆ మాత్రం భయం ఉంది దీనికి. ఇకపై నిన్నిచ్చే షాక్లకి రెడీగా ఉండు మధు అనుకుని మహాన్ తీసుకుని లోపలికొచ్చాడు. రేయ్ వెళ్దామా అంది సునంద. పదండమ్మా వెళ్దాం అని అందరూ షాపింగ్కి వెళ్లారు. ఆ తర్వాత కట్ చేస్తే మధు విజయ గారి పక్కన కూర్చుంది. కానీ తన మనసులో లేదు. రూమ్లో విక్కీ చూపించిన కోపం ఇంతకు ముందులా లేదు. తలుచుకుంటే మధుకి గుండెల్లో ఏదో తెలియని గుబులు చోటు చేసుకుంది. కాసేపటికి కార్ షాపింగ్ మాల్ ముందు ఆగటంతో అందరూ కార్ దిగి లోపలికి వెళ్లారు. ఏంటన్నయ్య, నువ్వు లోపలికి రావా? చిన్న పనుంది మహా, అది చూసుకొని వస్తాను. మీరు లోపలికి వెళ్ళండి అంటాడు. ఈ టైంలో బయట పనేంట్రా నీకు? ఆఫీస్లో చిన్న ప్రాబ్లం అమ్మా, చక్రి ఫోన్ చేశారు. నేనిప్పుడే వస్తాను అని సునంద మహా ఎంత చెప్తున్నా వినకుండా విక్కీ బయటికి వెళ్ళగానే మహా ఆలోచనలో మునిగింది. ఏంటి, అందరూ లోపలుంటే మీ ఇద్దరు బయటున్నారు? ఇంతకీ విక్కీ ఎక్కడా? వాడిప్పుడే బయటికి వెళ్ళాడండి. బయటకా? ఎందుకు? కాస్త సీరియస్గానే అడిగారు జగదీష్. అది నాన్న, ఆఫీస్లో చిన్న ప్రాబ్లం వచ్చిందని చక్రి గారు ఫోన్ చేశారు. అందుకే అన్నయ్య వెళ్ళాడు. వచ్చేస్తాడు నాన్న అంది మహా. ఏంటో వీడు, అస్సలు అర్థం కావటం లేదు. షాపింగ్కి వాడలేకపోతే ఎలా సునందా? పని ఉంటేనే కదండి వాడు వెళ్ళేది. టైంకి వచ్చేస్తానన్నాడు కదా, పదండి లోపలికి అని ముగ్గురు లోపలికి రాగానే మహా మధు వైపు చూసింది. కృష్ణ వీర్ మధ్యలో నిలబడి కాస్త నవ్వుతూ మాట్లాడటం చూసి, నీ మీద నేను చాలా హోప్స్ పెట్టుకున్నాను మధు. కానీ నీ ఉద్దేశం కృష్ణ కోసం ఉంది అంటే అదే నాకు నమ్మశక్యంగా లేదు. రేపు నువ్వు మా అన్నయ్యతో ఎలా ఉంటావో ఏంటో అనుకుని మధు దగ్గరికి వెళ్ళింది. కాసేపటికి కార్ ఒక ఇంటి ముందు ఆగింది. ఆ ప్లేస్ అంతా నిశ్శబ్దంగా ఉంది. విక్రమ్ కార్ దిగి నేరుగా లోపలికి వెళ్ళాడు. బయట ఉన్న 10 మంది సెక్యూరిటీ విక్కీని చూడగానే అలర్ట్ అవి విష్ చేశారు. విక్రమ్ లోపలికి వచ్చి ఎదురుగా చైర్లో కట్టేసి ఉన్న మనిషిని చూడగానే కోపం కట్టలు తెంచుకుంది. సార్, వీడు చెప్పిందంతా నిజమే. వాయిస్ అంతా రికార్డ్ చేశాను. అవునా అంటూ వాడి ఎదురుగా కూర్చొని, చెప్పు, మా అన్నయ్యని చంపిందెవరు? చంపినప్పుడు నువ్వు చూశావని నాకు తెలిసింది. అందుకే నా మనుషులు నిన్ను పట్టుకున్నారు. చెప్పు, ఎవరు వాళ్ళు? సార్, ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను. ఎప్పటిలాగే మీ అన్నయ్య గారు ఆ రోజు హోటల్కి వచ్చి టీ తాగారు. కానీ నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు ముఖానికి మాస్క్ పెట్టుకుని వచ్చి మీ అన్నయ్యని చంపారు సార్. మీ అన్నయ్య ఎలాంటి వారో ఏంటో తెలిసి ఆ రోజు ఎవరికి తెలియకుండా నేను ఫోటోలు తీసి జాగ్రత్తగా ఉంచాను. ఏదో ఒకరోజు మీ అన్నయ్య కోసం అడిగితే చిన్న క్లూ అయినా ఉంటుందని. నేను చెప్తుంది నిజం సార్. మీ ఉప్పు తినే బ్రతుకుతున్నాను. ఈ రోజున నాకు హోటల్ ఉంది అంటే అది మీ అన్నయ్య గారు పెట్టిన భిక్ష. ఆ విశ్వాసం నేను మర్చిపోను అని తన జేబులో ఉన్న ఫోటోలు తీసి విక్రమ్ చేతిలో పెట్టాడు. ధర్మాన్ని కత్తితో పొడవటం, మాస్క్ పెట్టుకొని ఉండటం చూడగానే విక్కీకి ఎక్కడలేని కోపం వచ్చినా వాళ్ళెవరూ తెలియకపోవటంతో అతనిలో అసహనం ఎక్కువైంది. సార్, మీరెప్పుడు ఫోన్ చేసినా ఎక్కడికి రమ్మన్నా సరే వచ్చి నేను సాక్ష్యం చెప్తాను అంటాడు అతను. నిజంగా చెప్తావా అన్నాడు విక్రమ్. అవును సార్, చెప్తాను. నాకు తెలిసి చంపిన వాళ్ళు మీకు బాగా దగ్గర అంటాడు అతను. ఏంట్రా నువ్వనేది? అవును సార్. ఆ రోజున వాళ్ళ మాటలు బట్టి మీ అన్నయ్య వాళ్ళకి బాగా తెలుసని అర్థమైంది. కానీ వాళ్ళ చేతిలో ఉన్న కత్తులు, గన్స్ చూడగానే నాకు భయం వేసింది అని ధర్మ చనిపోయిన విషయం క్లియర్గా చెప్పగానే విక్కీకి సౌండ్ లేదు. సరే, నువ్వు ఎప్పటిలానే హోటల్లో ఉండు. నేను డైలీ హోటల్కి వస్తాను. ఎక్కడ చంపారో ప్లేస్ నీకు గుర్తుంది కదా? ఉంది సార్. సరే, నువ్వు నాకు అందుబాటులోనే ఉండు అని విక్రమ్ ఫోటోలన్నీ తీసుకుని బయటకొచ్చి తన ఫ్రెండ్కి కాల్ చేశాడు. చెప్పు విక్రమ్, నీతో మాట్లాడాలి. ఎప్పుడు ఫ్రీ అవుతావు? నైట్ 9కి రా. ఇప్పుడు డ్యూటీలో ఉన్నాను.
సరే అని విక్కీ ఎక్కడ కలవాలో అడ్రస్ చెప్పి ఫోన్ కట్ చేసి, నా అనుమానం ఏ మాత్రం నిజమవ్వాలి నా కొడకల్లారా! మిమ్మల్ని మామూలుగా చంపను అనుకుని పళ్ళు నూరాడు. ఆ తర్వాత కట్ చేస్తే, మధు, ఏంటి మహా, ఒకసారి ఈ చీర చూడు. నీ ఒంటికి ఈ రంగు చాలా బావుంటుంది అని మధు భుజంపై చీర వేసింది మహా. బావుంది మహా. అయితే ఇది సెలెక్ట్ చేయమన్నా? అంది మధు. విక్కీ చేసిన పనికి మహాపై కోపం తెచ్చుకోవటం లేదు. మధు తనతో ఫ్రెండ్లీగానే ఉంది. ఇటు విజయ, సునంద కావలసిన బట్టలన్నీ తీసుకునే పనిలో ఉన్నారు. మహా ఇంకా చీరలతో పాటు లెహంగాలు చూసే పనిలో పడింది. మధు అవన్నీ చూస్తూ దూరంగా చైర్లో కూర్చుంది. తనకంతా తలనొప్పిగా ఉంది. తన తండ్రి మాటలు ఆలోచిస్తూ నుదుటిన చేత్తో రుద్దుకుంది. షాపింగ్ చేసే ఇంట్రెస్ట్ లేదా? అస్సలు లేదు అంది మధు. మరేం చేయాలనుంది? ఎవ్వరూ లేని చోట ప్రశాంతంగా ఉండాలనుంది అంది ఆలోచనలో మునిగి. అవునా, పద ఇద్దరం బయటికి వెళ్దాం అంటూ మధు చేతిని పట్టుకున్నాడు విక్కీ. షాక్ అవింది మధు. దెబ్బకి మైండ్లో ఉన్న ఆలోచనలన్నీ ఇట్టే ఎగిరిపోయాయి. ఏంటి షాక్ అయ్యావు అన్నాడు నవ్వుతూ కనుబొమ్మలు ఎగరేసి విక్కీ. ఏం లేదు అంటూ కంగారుగా తన చేతిని వెనక్కి తీసుకునే ప్రయత్నం చేసింది. కానీ విక్కీ మాత్రం వదలలేదు. ప్లీజ్ వదలండి. థ్యాంక్స్ మధు అంటాడు. ఎందుకు విక్రమ్ గారు? నా కోసం చీర కట్టుకున్నందుకు. నీకోసం కాదు, మా బావ కోసం కట్టుకున్నాను. ఆ మాట ఇంకా మధు నోటి నుంచి పూర్తి కాకుండానే మధుని ట్రయల్ రూమ్కి లాక్కుని వెళ్ళి వెంటనే డోర్ క్లోజ్ చేశాడు. షాక్గా చూసింది మధు. విక్రమ్ గారు అంటుంది. వెంటనే మధు నోటి మీద చేయి వేసి, చెంపలు బూరెల్లా వాస్తాయి. అది పొద్దున్నే చెప్పాను కదా, నా దగ్గర మీ బావల టాపిక్ తేవద్దు అని. మరెందుకే తెస్తావు? చీర నా కోసం కట్టలేదా? సూటిగా అడిగాడు విక్రమ్. తలని అడ్డంగా ఊపింది. మరెవరి కోసం కట్టావే అంటూ ఆమె నోటి మీద చేయి తీశాడు. చెప్పాను కదా, మా బావ కోసమని. ఆయన నన్ను రూమ్కి అంటూ మధు మాటలు ఆగిపోయాయి. మధు పెదవులు అందుకుని ముద్దు పెట్టాడు విక్కీ. మధు కంట్లో గిర్రున నీళ్లు తిరిగాయి. విక్కీని వెనక్కి నెట్టే ప్రయత్నం చేసింది. కానీ తన వల్ల కాలేదు. మరింతగా ముద్దుని కొనసాగించి మధుకి ఊపిరాడకుండా చేశాడు. తన బలాన్నంతా ఉపయోగించి విక్కీని వెనక్కి నెట్టింది మధు. ఎలా ఉంది, బావుందా అంటాడు. చంపేస్తాను, నిజంగానే రౌడీలా ఉన్నావు అని కోపంగా మధు బయటికి వెళ్ళే ప్రయత్నం చేస్తుంటే విక్కీ మధుని వెనక నుంచి హక్ చేసుకుని, నా కోపానికి భయపడి నువ్వు చీర కట్టుకున్నావని నాకు తెలుసు తింగరి. ఏం చేయను, ప్రేమతో నిన్ను దగ్గరికి తీసుకుందామనుకుంటే నువ్వేమో బెట్టు చేస్తున్నావు. నాకేమో మండుతుంది. కొట్టాలన్నంత కోపం వస్తుంది కూడా. కానీ ఏం చేయను, కొడితే ఎక్కడ నువ్వు బాధపడతావని ఇలా బిహేవ్ చేయాల్సి వస్తుంది. ఏదేమైనా ముద్దు పెట్టుకున్నాను చూడు, బాగుంది మధు, ఇంకోటివ్వనా అంటాడు. ఏంటి అంటూ భయంగా చూసింది మధు. మరీ పిరికిదానివేంటి మధు, కాస్తో కూస్తో ధైర్యం లేకపోతే ఎలా అంటాడు. ప్లీజ్ విక్రమ్ గారు, నేను బయటికి వెళ్తాను. మిమ్మల్ని చూస్తే నాకు భయంగా ఉంది అంటుంది. దేనికి భయం? నీతో ఇక్కడ నేను కాపురం చేయడం లేదు కదా అంటాడు. వీడికి అస్సలు సిగ్గనేదే లేదు. ఇలా చంపుకొని తింటున్నాడు అనుకుని తనలో తానే నలిగిపోయింది మధు. మీ అత్త ఉంది కదా విజయ్ గారు, తనతో చెప్పు మనిద్దరం బీచ్కి వెళ్తామని అంటాడు. ఏంటి అంటుంది మధు. అవును మధు, బయట కాసేపు టైం స్పెండ్ చేద్దాం. ఈ షాపింగ్ ఇవి నాకు బోర్ కొడుతున్నాయి. నా వల్ల కాదు. పద బేబీ అంటూ మధు చేతిని పట్టుకొని డోర్ ఓపెన్ చేయబోతూ క్షణం ఆగాడు. మధు అప్పటికే భయంగా చూసింది. బుజ్జి, ఏది ఏమైనా చీరలో నువ్వు మామూలుగా లేవే, హార్ట్ని కిల్ చేసింది అంటూ మధుని ప్రేమగా దగ్గరికి తీసుకుని నుదుటిన ముద్దు పెట్టాడు. ఆ ముద్దులో ఎటువంటి కోరిక లేదు. ఏదో తెలియని ఆప్యాయత కనిపించింది మధుకి. ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. నువ్వెప్పుడూ నా పక్కనే ఉండాలి. నేనుండి కూడా నువ్వు మీ బావ వాళ్ళతో ముచ్చట్లు పెట్టావంటే నేను మూతి మీద వాత వేస్తాను, అర్థమైందా? అర్థమైంది అంది. పద అని డోర్ ఓపెన్ చేసి ముందుకు వెళ్ళాడు. మధు కంగారుగా చుట్టూ చూసింది. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండటం చూసి ఊపిరి పీల్చుకుంది. నేను చూశాను మధు. అక్క అంటూ ఎదురుగా ఉన్న సాహితిని చూడగానే షాక్ అయింది. ఏంటి, మీ ఇద్దరు అప్పుడే చాలా ఫాస్ట్గా ఉన్నారు? వీరు కూడా ఇంతే, నన్ను ఇలానే ఇబ్బంది పెట్టేవాడు. మ్యారేజ్కి ముందు ఇలాంటివి భలే స్వీట్ మెమొరీస్ ఉంటాయి మధు, ఎంజాయ్ అంటూ సాహితి అక్కడి నుంచి వెళ్ళగానే మధు విరక్తిగా నవ్వింది. మధు, హా అత్త వస్తున్నాను అని విజయ్ గారి దగ్గరికి వెళ్ళింది. చీరలు చూడొకసారి, నీకు నచ్చకపోతే మారుస్తాను, నచ్చితే బిల్ పే చేస్తాను. నీ సెలక్షన్ నేను ఎప్పుడన్నా కాదన్నానా అత్త? నాకేం బాగుంటుందో నీకంటే ఎక్కువ ఎవరికి తెలుసు అంటుంది మధు.
నా ముద్దుల మేనకోడలివే నువ్వు అని మధు నుదుటన ముద్దు పెట్టగానే మధుకి వికీ పెట్టిన ముద్దు గుర్తొచ్చింది. ఏంటి మధు ఆలోచిస్తున్నావు? ఏం లేదా ఆంటీ. మధు, నేను బయటికి వెళ్దాం అనుకుంటున్నాను అంటే షాపింగ్కి ఇంకా 3 గంటలు పడుతుంది కదా, మీరు పర్మిషన్ ఇస్తే తీసుకువెళ్తాను ఆంటీ అంటాడు విక్రమ్. దాందేముంది విక్కీ, తీసుకుని వెళ్ళు. ఈలోపు మేము బంగారం ఇవన్నీ కొంటాం కదా. థ్యాంక్స్ ఆంటీ. భలే వాడివి విక్కీ, నీ భార్యని తీసుకుని వెళ్ళటానికి పర్మిషన్ దేనికి? ఈ విషయం చెప్పటానికి నా దగ్గర ఆలోచిస్తున్నావా? మధు అడిగితే నేను కాదంటానా? అలాంటిది ఏం లేదత్తమ్మా. నేను అడుగుదామనే అనుకున్నాను కానీ ఈలోపు విక్రమ్ గారు అడిగాడు. వస్తున్న కోపాన్ని అణచుకుంటూ చెప్పింది. నువ్వు అడిగితే ఒకటా, నేను అడిగితే ఒకటా? పద, బయటికి వెళ్దాం అని మధు చేతిని పట్టుకుని ముందుకు కదిలాడు. మధు బాధగా కృష్ణ వైపు చూసింది. మహాతో నవ్వుతూ మాట్లాడుతున్న కృష్ణ మధుని చూసి చిరునవ్వు నవ్వాడు. బావా, నన్ను చూసి కూడా నీకు నవ్వెలా వస్తుంది అనుకుని ఉబికి వస్తున్న కన్నిటిని ఆపుకుంది మధు. కృష్ణ, ఏంటి మహా? ఏం అనుకోకు, నిన్నొకటి అడగనా? ఏంటి మహా? నీకు మధు అంటే ఇష్టమా అని అడుగుతుంది మహా. అంటే నీ ఉద్దేశం? మహా ఎందుకు అలా అడిగిందో గ్రహించలేనంత చిన్నవాడు కాదు కృష్ణ. అంటే నీకు మధుకి ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది కదా, తీరా చూస్తే పరిస్థితి మారింది. అంటే నువ్వు మధుని ఇష్టపడ్డావేమో అని అంటుంది మహా. భలే దానివి మహా, మధు మీద నాకు అటువంటి ఫీలింగ్స్ ఏమీ లేవు. తనని నేను అభిమానంగా చూస్తాను. కాకపోతే చిన్నప్పటి నుంచి కలిసి ఉండేవాళ్ళం కదా, మా మధ్యన బావ మరదళ్ళ చనువు ఉంటుంది, అంతే తప్ప మరేం లేదు అంటాడు కృష్ణ. మధు అంటే అంత అభిమానమా? అవును మహా. కారణం మా మావయ్య పెంచిన విధానం అని కాదు కానీ, తల్లిదండ్రుల ప్రేమ లేకపోయినా, తోడబుట్టిన వాడి ఆదరణ లేకపోయినా, ఒంటరిగా బ్రతుకుతూ నాన్న నలుగురిని అయిన వాళ్ళనుకుని సంతోషపడే అల్పప్రాణి మధు. అందుకే తనంటే మాకు ఒక రకమైన రెస్పెక్ట్, అభిమానం. నాకే కాదు, మా అన్నయ్య కంటే మధు ఇష్టం. ఒక రకంగా వీర్ అన్నయ్య మధుని ఇష్టపడ్డాడు. ఏంటి అని షాక్ అయింది మహా. అవును, జస్ట్ వన్ సైడ్ లవ్. కానీ మా మావయ్య ఉన్నాడు కదా, అమ్మతో నీ మేనకోడలు నష్ట జాతకురాలు అంటూ మధు కోసం చెప్పి వద్దని ముఖం మీద చెప్పాడు. హో, అంటే వీర్ గారు మధుని లవ్ చేశారా? మధు కంటే ముందు ఒక అమ్మాయిని లవ్ చేశాడు అన్నయ్య, పేరు ఐషు. కాలేజ్లో లవ్ చేశాడు. బట్ తనేమైందో తెలీదు. కొన్ని నెలలు అన్నయ్య చాలా డల్గా, కోపంగా ఉండేవాడు. బిజినెస్లో కూడా యాక్టివ్గా ఉండేవాడు కాదు. అలా మారి మధుపై మనసు పడ్డాడు. కానీ మావయ్య మాటలకి కోపం వచ్చి సాహితిని చేసుకున్నాడు. మీ అన్నయ్య స్టోరీ వింటుంటే ఒక కథ రాయొచ్చు అంది మహా. అదైతే నిజం అని కృష్ణ నవ్వగానే పక్కనే నిలబడి షాపింగ్ చేస్తున్న సాహితి ఆ మాటలు విని మనసులోని ఆలోచనలు పోగు చేసుకుంది. నేను అడిగితే ఎవరిని లవ్ చేయలేదు అని చెప్పాడు? అంటే నాతో అబద్ధం చెప్పాడా వీర్? చెప్తాను, ఈరోజు నా చేతుల్లో అయిపోయావు వీర్ అని షాపింగ్ చేస్తూ వీర్ని చూసింది. షర్ట్స్ చూస్తున్నాడు కానీ ఒక పట్టాన ఏది నచ్చటం లేదు తనకి. విసుగ్గా పక్కకి చూసేసరికి సాహితీ కనిపించటంతో నవ్వుతూ ఆమె దగ్గరికి వచ్చి, నీ షాపింగ్ అయిందా అంటాడు. అవ్వలేదు వీర్, తర్వాత చేద్దు కానీ ముందు నాకు షర్టు సెలెక్ట్ చేయి అంటాడు. ఇక్కడ మీ షర్ట్లు సెలెక్షన్ చేస్తూ కూర్చుంటే నా షాపింగ్ ఎవరు చేస్తారు? మీరా అంటూ మూతి తిప్పుకుని పక్కకు వెళ్ళింది. ఈ పొట్టిదానికి ఏమైంది? కోపంగా ఉంది. ఈ ఆడవాళ్ళు ఎప్పటికీ అర్థం కారురా బాబు అనుకుని జగదీష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు వీర్. ఆ తర్వాత కట్ చేస్తే కారు బీచ్ దగ్గర ఆగటంతో విక్కీ కార్ దిగి మధు చేతిని పట్టుకుని ముందుకు కదిలాడు. ప్లీజ్ నన్నొదులు అంటుంది మధు. ఇక్కడ ఎవ్వరూ లేరని నిన్నేమీ రేప్ చేయనులే, మూసుకుని నాతో పట్టురా. నువ్వు నాటకాలు అంటూ మధుని తిడుతూనే ముందుకు వెళ్ళి ఒక బండరాయి మీద కూర్చోబెట్టి తను మధు పక్కన కూర్చున్నాడు. పావుగంట వరకు ఇద్దరూ మాట్లాడుకోలేదు. ఆలోచనలతో అలసిపోయిన మధుకి సముద్ర వాతావరణం కాస్త ఊరట కలిగించటంతో ప్రశాంతంగా అనిపించి సముద్ర కెరటాలకేసి చూసి చిన్నగా నవ్వింది. నచ్చిందా ప్లేస్? బాగుందండి అంటుంది. అందుకే నేను ఇక్కడికి తీసుకొచ్చాను అంటూ ఆమె భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కున్నాడు. ఏంటిప్పుడు దగ్గరికి తీసుకున్న ముఖం మాడుస్తావు అంటూ మధు ఫేస్ని దగ్గరికి తీసుకుని నన్ను చూస్తే ఏమనిపిస్తుంది అని అడుగుతాడు. నిన్నిక్కడే చంపి ఇసుకలో పాతాలనిపిస్తుంది అంటుంది మధు. మధు మాటకి నవ్వొచ్చినా పైకి మాత్రం నార్మల్గానే ఉండి, నాకు తెలిసే నేనంటే నీకు బాగా మంటని. అమ్మ బాబాయ్ అంటే నువ్వెక్కడ మాట వింటావు, అందుకే నేను ఇలా టార్చర్ చేస్తున్నాను అంటాడు విక్కీ. చేస్తారు విక్రమ్ గారు, ఎందుకు చేయరు?
నన్ను టార్చర్ ఎందుకు చేస్తున్నారో నాకు బాగా తెలుసు. తెలుసుకోలేనంత పిచ్చిదాన్ని కాదు అంటుంది మధు. మధు మాటలకి నొసలు చిట్లించి ఏం తెలుసు అంటాడు. నేను మా బావని ఇష్టపడుతున్నాననే కదా అంటుంది. కరెక్ట్‌గా గెస్ చేసావు మధు అంటాడు విక్కీ. మరెందుకు నన్ను లవ్ చేయటం? ఒక అమ్మాయి తనంతట తానుగా ఇష్టపడి దగ్గరికి రావాలి కానీ, ఇలా బలవంతం చేయకూడదు కదా! అది చాలా తప్పు కదా! అంటుంది. ఏడ్సావులే నువ్వు నీ సీరియల్ డైలాగ్స్. నీ అమాయకత్వం చూసి ఎవ్వరైనా కరిగిపోవచ్చు కానీ, విక్కీ మాత్రం కరిగిపోడు. దా కాసేపు ఒడిలో పడుకో అని మధుని ఒడిలో పడుకోబెట్టుకొని, ఆమె కళ్ళలోకి చూస్తూ నువ్వు కృష్ణని ఇష్టపడటం లేదని నాకు తెలుసు మధు. ఎందుకు ఆ మాట అంటున్నావంటే నేను నిన్ను వదిలేస్తానని. అదైతే జరగని పని అంటూ ఆమె నుదుటిన ముద్దు పెట్టాడు. కళ్ళు మూసుకుంది మధు. ఆలోచనలతో ఆమె మెదడుతో పాటు మనసు కూడా భారమైంది. ఎటువంటి పిచ్చి ఆలోచనలు ఆలోచించకు. ప్రశాంతంగా ఉండు అని మధు తల నిమిరాడు. గంట వరకు నిద్రపోయింది మధు. మహా దగ్గర నుంచి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేశాడు. చెప్పరా? ఎక్కడన్నయ్యా? బీచ్ దగ్గర. ఎలా ఉంది మధు? పడుకుంది. ఏంటి? అంటుంది మహా. ఈ ప్లేస్ మీ వదినకి బాగా నచ్చిందిరా. నిద్రపోయింది. డిస్టర్బ్ చేయటం ఎందుకని నేను కదపలేదు. ఒక గంటలో షాపింగ్ అయిపోతుందన్నయ్య. గోల్డ్ తీసుకుంటున్నారు. నువ్వు మధు రండి. సరే మా ఉంటాను. మధు జాగ్రత్త అన్నయ్య అని మహా ఫోన్ కట్ చేయగానే విక్కీ నవ్వుకున్నాడు. ఈ పిచ్చిదాన్ని నేనేం చేస్తాను? ఇదే నన్ను రేప్ చేసేలా ఉంది అనుకొని అంటీ అంటనట్టు ఆమె పెదవులపై ముద్దు పెట్టి చుట్టూ చూశాడు. ఎవరూ లేరు. ష్! బయట ఎక్కడ దీన్ని కిస్ చేయకూడదు. లేదంటే మా ఫోటోలు వైరల్ చేస్తారు. ముద్దు పెట్టానని తెలిస్తే ఇది అరిచి మళ్ళీ గోల చేస్తుంది అనుకుని కుదురుగా కూర్చున్నాడు. పావుగంటకి మెలకువ వచ్చిన మధుకి తనెక్కడుందో ఏంటో చూసుకొని వెంటనే పైకి లేచి కూర్చుంది. ఏమన్నా తింటావా? ఏమీ వద్దు విక్రమ్ గారు అంటుంది మధు. అయితే వెళ్దామా? అని బండరాయి దిగి ముందుకు నడుస్తుంటే విక్కీ ఆమె చేతిని పట్టుకున్నాడు. నిజంగానే నేనంటే నీకు ఇష్టం లేదా మధు అని మృదువుగా అడిగాడు. విక్కీ మాటలకి మధు ఏం మాట్లాడలేదు. ఏంటి మధు మాట్లాడవు? నాకు ఇష్టమున్నా లేకపోయినా మీరు మాత్రం చేయాల్సిందంతా చేస్తారు కదా. ఇంకెందుకు ఈ ప్రశ్నలు అని సూటిగానే అడిగింది మధు. సరే పద అని విక్కీ మధు చేతిని పట్టుకొని కారు వరకు నడిచాడు. మధుకి వెళ్ళాలని లేదు. సముద్రం దగ్గర కాసేపు కూర్చోవాలనుంది. నోరు తెరిచి విక్కీకి చెప్పాలని తనకు అనిపించలేదు. చెప్పినా అతని టార్చర్ తట్టుకోవటం ఎందుకు అని సైలెంట్గా కారెక్కింది. కాసేపు ఉందామా ఇక్కడ? లేదంటే వెళ్దామా? అన్నాడు డ్రైవింగ్ సీట్లో కూర్చుంటూ. ఎక్కడున్నా నా మనసు ఎప్పుడు ఒకేలా ఉంటుంది విక్రమ్ గారు. ఎక్కడైతే ఏమైంది? కార్ విండో నుంచి సముద్రం కేసి చూస్తూ అంది మధు. ఎక్కడున్నా నువ్వు ఒకేలా ఉంటావు కానీ ఇక్కడ మాత్రం ప్రశాంతంగా ఉన్నావు. అందుకే అడిగాను అని కార్ స్టార్ట్ చేశాడు. నా లైఫ్లో ప్రశాంతత అంటే నేను చనిపోయాకే. అప్పటి వరకు నా జీవితానికి సంతోషం అనేది ఉండదు. లోతుగా వచ్చిన మధు మాటలకి విక్కీ సడన్ బ్రేక్ వేసి మధు వైపు కోపంగా చూశాడు. ఏమైంది? కారు ఆపారు? ఏయ్! ఏంటి ఆ మాటలు? నా దగ్గర అలాంటి మాటలు మాట్లాడకు. ఎలా కొడతానో నాకే తెలీదు అన్నాడు చూపుడు వేలు చూపిస్తూ బెదిరించాడు. కోపం వస్తే కొట్టడం తిట్టడం తప్ప ఇంకేమీ రాదా మీకు? మీకని కాదు, ఎవరికైనా ఖర్చు లేకుండా వచ్చేది కోపమే కదా అంటుంది మధు. ఒక్కసారిగా మధుని దగ్గరికి తీసుకొని ముఖం నిండా ముద్దులు పెట్టి మాట్లాడాలి అనుకున్నాడు. కానీ ఏడుస్తుందని తన ఎమోషన్ అంతా కంట్రోల్ చేసుకొని ఏంటి సముద్రం దగ్గరికి రాగానే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? ఏమైంది మధు? నాకేం కాలేదండి అంటుంది. ఏయ్ అండి కాదు ఏమండి లేదంటే మూతి పగులుతుంది అని కారు పోనిస్తూ మాట్లాడితే కృష్ణ జపం చేస్తావు కదా, ఈరోజు ఎందుకు చేయలేదు అంటూ మధు కేసు చూశాడు. నడుం దగ్గర ఉన్న చీర పక్కకి జరగటంతో నడుం మందం క్లియర్గా కనిపించేసరికి విక్కీ మాట నోట్లోనే ఆగిపోయింది. చేసినా మీకు నచ్చదు కదా. అయినా నీ దగ్గర మా బావ కోసం చెప్పటం ఎందుకు? మీకు రోషం ఉడుకుమొత్తుతనం ఎక్కువ. ఎదుటి మనిషికి గౌరవం విలువ అనేది ఇవ్వవు. నీకు నచ్చింది చేస్తావు. నీకు నచ్చినట్టు ఉంటావు. లేదంటే కోపంతో బెదిరిస్తావు. నేనెందుకు నీ దగ్గర భరించాలి? ఒక్కోసారి నిన్ను చంపాలన్నంత కోపం వస్తుంది. కానీ ఏం చేయలేకపోతున్నాను అంది మధు. నువ్వు నన్ను ఏమీ చేయలేవు బంగారం అంటూ మధు నడుం దగ్గర చూపుడు వేలు పెట్టి మధు ఈ స్పాట్ నాకే సొంతం. ఐ లవ్ యూ తింగరి అంటూ ఆమె చెంపపై ముద్దు పెట్టి కార్ స్టార్ట్ చేశాడు. క్షణకాలంలో జరిగిన చర్యకి మధుకి నోటి మాట రాలేదు. విక్రమ్ గారు మీరేం చేశారు అంటుంది. ఏం చేశాను? ఏం చేయలేదు.
ఇంకోసారి నన్ను ముట్టుకున్నారంటే అస్సలు బాగోదు అని కోపంగా అంది. ఏ ఏం చేస్తావేంటి అని కావాలని మధు నడుం దగ్గర చేయి వేశాడు. అసహనంగా విక్కీ వైపు చూసి, ఇష్టం లేదన్నా ఎందుకు వద్దు అన్న పని చేస్తారు? ఇదేనా మీ అలవాట్లు? మీ బాబాయ్ పిన్ని ఇదే మీకు నేర్పించారా అంటుంది. మధు నోటి నుంచి ఆ మాటలు రాగానే విక్కీ వెంటనే తన చేతిని తీసి కారు వేగంగా పోనిచ్చాడు. మధుకి భయం వేసింది విక్కీ డ్రైవింగ్ చూసి. కానీ ఏం మాట్లాడలేదు. కాసేపటికి కార్ షాపింగ్ మాల్ ముందాగటంతో మధు వెంటనే లోపలికి వెళ్ళిపోయింది. మధు, ఏంటి అప్పుడే వచ్చేశారు? నవ్వుతూ అడిగింది సాహితి. ఇప్పటికే లేట్ అయింది కదా అక్క, అందుకే వచ్చేశాను. నీ ముఖం, మీరు వెళ్ళి గంట కూడా అవ్వలేదు. సరే సరే, ఎక్కడికి వెళ్ళారు? బీచ్కి తీసుకుని వెళ్ళారక్క. హో సూపర్, ఏమన్నా జరిగిందా మీ ఇద్దరి మధ్యన? అక్క అంటూ చిరుకోపంగా చూసింది మధు. సరదాగా అడిగాను మధు, అయినా మీ మధ్యనే ఏం జరుగుతాయి? ముట్టుకుంటేనే భయపడతావు నువ్వు. అలాంటిది విక్కీ నిన్ను పట్టుకోవటానికి కూడా భయపడతాడు. నాకు తెలీదా నీ గురించి? నవ్వుతూ అన్న సాహితీ మాటలకి మనసులోనే తల కొట్టుకుంది మధు. కానీ విక్కీ మాత్రం మధు వైపు కన్నెత్తి చూడలేదు. షాపింగ్ మధ్యలోనే ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కట్ చేస్తే, ఫోటోలు ఇవేనా? అవును ఇవే. ఏదోటి చేసి నువ్వు వాళ్ళని కనిపెట్టాలి. నేనెందుకు కనిపెట్టను? నా ఫ్రెండ్ని చంపిన వాళ్ళని నేను వదలను. కానీ నాకు డౌట్ విక్కీ, అడగనా అన్నాడు కిరణ్. అడుగు కిరణ్. విక్కీ ఫ్యామిలీ పరంగా నీకెవరి మీదైనా అనుమానం ఉందా? నాకెవ్వరి మీద అనుమానం లేదు కిరణ్. కానీ ఈరోజు హోటల్ బాబాయ్‌ని కలిసాక నాకు అనుమానం వచ్చింది. ఏంటి నువ్వనేది? అవును అంటూ విక్కీ విషయమంతా చెప్పి, బాబాయ్ మాటలను బట్టి తెలిసిన వాళ్ళే అన్నయ్యని చంపారు. ఆ బాబాయ్ కళ్ళారా చూశాడు. సరే, మీ అన్నయ్య ఫ్రెండ్ సర్కిల్ అంతా ఒకసారి నాకు చెప్పు. రేయ్, తనకి ఫ్రెండ్స్ పెద్దగా ఎవరు లేరు కదా! నీకన్నీ తెలుసు కదా! అంటాడు విక్కీ. రేయ్, పర్సనల్‌గా కాకపోయినా ఫ్యామిలీ పరంగా తనెవరితో అయినా క్లోజ్‌గా ఉంటాడు కదా! అంటాడు కిరణ్. నాకు పెద్దగా తెలీదు కిరణ్. ఆ టైంలో నేనెక్కువ బాబాయ్‌తో ఉండేవాడిని. ఇంటికి వెళ్తేనే వాడితో టైం స్పెండ్ చేసేది. అయినా వాడు సరిగ్గా ఇంటి దగ్గర ఉండేవాడు కాదు. ఎక్కువగా బిజినెస్, ఇంకా కాలేజ్ గొడవలకి వెళ్ళేవాడు. తెలుసు కదా! వెయిట్ అంటూ కిరణ్ తన బ్రెయిన్‌కి పదును పెట్టాడు. విక్కీకి డౌటొచ్చింది. కిరణ్, ఏమైంది? మీ అన్నయ్య ఐషు అనే అమ్మాయిని లవ్ చేశాడురా. ఏంటి? హా! అవును. అంటే ఇద్దరు బ్రేకప్ అయిపోయారు. ఒకసారి ఐషు ఫ్యామిలీని టార్గెట్ చేస్తే, అంటే నా ఉద్దేశం, మీ ఫ్యామిలీ ఎక్కువ ఉండేది అంటే శరత్ ఫ్యామిలీతోనే. వాళ్ళని పెద్దగా అనుమానించాల్సిన అవసరం లేదు. వాళ్ళెలాంటి వాళ్ళో నాకు తెలుసు. కాబట్టి ఒకసారి మనం ఐషుని ఎంక్వైరీ చేస్తే, మీ అన్నయ్య కోసం ఏమన్నా క్లూ దొరకొచ్చు అంటాడు కిరణ్. అయితే పద, ఐషు దగ్గరికి వెళ్దాం అంటాడు విక్కీ. బాబు, టైం ఎంతైనా వెళ్దాం అంటున్నావేంటి? తను ఎమ్మెల్యే కూతురు. అంత ఈజీగా ఎవరు ఇంట్లోకి రానివ్వరు. నిన్ను రానిస్తారు కదా అంటాడు విక్కీ. ఏ వంకతో వెళ్దామని నువ్వు కంగారు పడకు. నాకు తెలుసు. నేనింటికి వెళ్ళి మాట్లాడతాను అని కిరణ్ అనగానే విక్కీ ఊపిరి పీల్చుకున్నాడు. ఆ తర్వాత కట్ చేస్తే, తన రూమ్‌కి వచ్చిన విక్కీ బెడ్ మీద వాలాడు. రే అన్నయ్య, భోజనం చేయవా అంటూ లోపలికి వచ్చిన మహా విక్కీ పడుకోవటం చూసి షాక్ అయింది. ఏంటన్నయ్య ఈ టైంలో పడుకున్నావు? ఒంట్లో బాలేదా అంటూ విక్కీ నుదుటిన చెయ్యి వేసి చూసింది. నాకు బానే ఉంది మహా అని మహా చేతిని పట్టుకొని, మీరు తినండి, నాకు ఆకలిగా లేదు. ఏమైందన్నయ్య డల్‌గా ఉన్నావు? అసలు విషయం మర్చిపోయాను. ఏమైందిరా నీకు? షాపింగ్ మధ్యలోనే ఇంటికొచ్చేశావు? నువ్వు మధు బయటికి వెళ్లారు కదా! అక్కడేమన్నా గొడవ పడ్డారా? లేదు మహా అన్నాడు. అన్నయ్య, నీ ముఖం చూస్తేనే అర్థమవుతుంది. నీకు మధుకి మధ్యన ఏదో జరిగింది. నిజం చెప్పన్నయ్య. ఏ? నాతో చెప్పటం ఇష్టం లేదా? నేనప్పుడే పరాయిదాన్ని అయిపోయానా? అంటుంది మహా. చాలా ఎక్కువ చేస్తున్నావు మహా అంటాడు విక్కీ. మరి చెప్పొచ్చు కదా అన్నయ్య, ఏమైందో? మధుకి నేనంటే ఇష్టం లేదురా. ఆ విషయం నాకు క్లియర్‌గా అర్థమైంది. తన మనసులో కృష్ణ ఉన్నాడు మహా అంటాడు విక్కీ. కానీ అన్నయ్య, కృష్ణ మనసులో మధు లేదు. ఏంటి? అవునన్నయ్య, నేను మాల్‌లో కృష్ణతో మాట్లాడాను. తనకి మధు అంటే అభిమానం, ఆరాధన తప్ప ప్రేమైతే లేదు. ఇది నిజం. ఇంకా మధు కృష్ణని లవ్ చేయటానికి కారణం, కృష్ణ తనకి రెస్పెక్ట్‌తో పాటు తన మనసుని అర్థం చేసుకొని, మధు ఏ రీతిగా తనతో ఉంటుందో అలానే ఉంటాడన్నయ్య. పైగా ముందు నుంచి వాళ్ళ బావతోనే తన పెళ్ళని ఫిక్స్ అయింది కదా అన్నయ్య. అందుకే తన మనసులో కృష్ణకి స్థానం ఇచ్చింది. మధు నిన్ను ఇష్టపడకపోవటానికి కారణం అది అయ్యుండొచ్చు అంటుంది. కానీ మహా, నేను మధుని వీరి పెళ్ళిలోనే ఇష్టపడ్డానురా అంటాడు. ఇష్టపడితే సరిపోదన్నయ్య. తనని నువ్వు అర్థం చేసుకోవాలి కదా!
కోపంగా ఉంటే ఏ అమ్మాయి ఇష్టపడుతుంది చెప్పు? నువ్వు మధుని ప్రేమగా దగ్గరికి తీసుకో అన్నయ్య. తనే నిన్ను వదులుకోదు అని చెప్తుంది మహా. అవునా? అంటూ సూటిగా మహా కళ్ళలోకి చూసి, ప్రేమ కోసం ఇన్ని విషయాలు చెప్తున్నావు. కొంపదీసి నాకు తెలియకుండా నువ్వు ప్రేమలో పడ్డావా? అని అడుగుతాడు విక్కీ. ఎలా కనబడుతున్నానురా నీ కంటికి నేను? అని విక్కీని కొట్టింది. ఏయ్ కొట్టకే, నీ చెయ్యి గట్టిగా తగులుతుంది. అయినా నేనేదో సరదాగా అన్నానే బాబు, ఎందుకంత కోపం? మరి చెయ్యనిది చేస్తున్నావంటే ఎవరికైనా కోపం వస్తుంది. ముందు రా అన్నయ్య, భోజనం చేద్దువు. నాకు ఆకలి దంచుతుంది. సరే, ఫ్రెష్ అయ్యి వస్తాను అని విక్కీ వాష్రూమ్కి వెళ్ళాడు. పావుగంటకి బయటకు వచ్చి రెడీ అయ్యి ఫోన్కి వచ్చిన మెసేజ్ చూసి, కృష్ణ నాకెందుకు మెసేజ్ చేశాడు అనుకుని ఆలోచిస్తూ మధుని గుర్తు చేసుకున్నాడు. ఇది కొంపదీసి వాడి దగ్గరుందా ఏంటి అనుకుని వెంటనే మధుకి కాల్ చేశాడు. కట్ చేసింది మధు. అయినా విక్కీ కాల్ చేయటం మానలేదు. టార్చర్ తట్టుకోలేక లిఫ్ట్ చేసింది మధు. హలో. ఆ మాటలో ఎక్కడ లేని కోపం, విసుగు చోటు చేసుకుంది. ఏంటి బంగారం, నా మీద కోపం తగ్గలేదా? అసలు నాకెందుకు ఫోన్ చేశారు? ఆమె మాటల్లో ఎక్కడ లేని అసహనం. నేను నీ మొగుడిని కాబట్టి నీకు ఫోన్ చేస్తాను. అయినా నీకు కాకుండా ఎవరికి ఫోన్ చేయను? పక్కింటి పంకజానికి ఫోన్ చేసి ముచ్చట్లు పెట్టనా అంటాడు. విక్రమ్ షటప్ అని కోపంగా అరిచాడు. దెబ్బకి సైలెంట్ అయింది మధు. చూడు, మీ బావ దగ్గర నుంచి నాకు మెసేజ్ వచ్చింది. విక్కీ నీతో మాట్లాడే పనుంది, రేపు రెస్టారెంట్లో కలుద్దాం అని. ఫ్రీ అయ్యాక కాల్ చేయి అన్నాడు. నాకు తెలియక అడుగుతున్నాను. మీ బావకి నాతో మాట్లాడే పనేముంది? ఇది మరీ బాగుంది. అయినా నాకేం తెలుసు ఎందుకు మెసేజ్ చేశాడో? మీరే ఫోన్ చేసి అడగండి అంటుంది మధు. నువ్వు చెప్తే గాని నాకు తెలియదు మరి ఫోన్ చేసి మాట్లాడాలని. చూడు మధు, కృష్ణ నీతో ఏ విషయం చెప్పకుండా ఉండడు. నీకు తెలుసేమో అని కాల్ చేశాను అంతే అని కాస్త కోపంగా అన్నాడు విక్కీ. చీటికి మాటికి కోపపట్టం కరెక్ట్ కాదు. ఎందుకు ఫోన్ చేశారో ఏంటో మీరే తెలుసుకోండి. నాకు నిద్ర వస్తుంది, ఉంటాను అని మూసుకొని ఫోన్ పెట్టేయమని ఇండైరెక్ట్గా చెప్పింది మధు. ఏ మధు, గోముగా పిలిచాడు. ఏంటి విక్రమ్ గారు? ఐ లవ్ యూ ఎంతో ప్రేమగా చెప్పాడు. ఐ హేట్ యూ, ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకండి, ఉంటాను అని విసుగ్గా ఫోన్ కట్ చేసి బెడ్ మీద వాలింది. నా ఫోనే కట్ చేస్తావా? చెప్తాను నీ సంగతి. రోజు రోజుకి నేనంటే భయం లేకుండా పోతుంది నీకు. 3 రోజులు అవ్వగానే నువ్వు ఈ ఇంట్లోనే కదా తిరిగేది, అప్పుడు చెప్తాను నీ పని అని మనసులోనే అనుకొని పళ్ళు నూరుకొని భోజనం చేయడానికి కిందికి వెళ్ళాడు. ఆ తర్వాత కట్ చేస్తే అందరితో కలిసి భోజనం చేసి రూమ్కి వచ్చారు వీర్, సాహితి. షాపింగ్ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చిన దగ్గర నుంచి వీర్తో ఒక్క మాటైనా మాట్లాడలేదు సాహితి. ఆమె మౌనం భరించలేక వీర్ సాహితిని దగ్గరికి తీసుకుని బుజ్జగించే పనిలో పడ్డాడు. అబ్బా వీర్, ఏంటిది? వదులు, రూమ్ డోర్ క్లోజ్ చేయలేదు. ఎవరైనా చూస్తే అస్సలు బాగోదు అని విసుగ్గా అంది. ఆమె మాటల్లో ఎక్కడలేని విసుగు చూసిన వీర్కి నిజంగానే కోపం వచ్చింది. కోపంగా ఆమెను దగ్గరికి తీసుకుని, ఏంటి, వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఎక్కువ చేస్తున్నావు, అసలేమైంది నీకు అని అడుగుతాడు. వీరికి కోపం వచ్చేసరికి కాస్త భయపడింది సాహితి. కానీ షాపింగ్ మాల్లో మహా కృష్ణ మాటలు విన్న దగ్గర నుంచి తన మనసులో లేదు. మీరు నన్ను మోసం చేస్తున్నారు వీర్ అంటుంది. ఏంటి? అవును అంటుంది. నేను మోసం చేయటం ఏంటి? అసలు ఏ విషయంలో మోసం చేశానో నాకు క్లారిటీ ఇస్తావా అంటాడు. మీరింతకుముందు ఎవరిని లవ్ చేయలేదా? కాస్త కోపంగా అడిగింది. ఆమె మాటలకి వీర్ దిక్కులు చూశాడు. మీరు దిక్కులు చుట్టం కాదు, నాకు సమాధానం చెప్పండి. పెళ్ళైన కొత్తలో నేను ఈ విషయం అడిగితే మీరు నాకు ఇచ్చిన సమాధానం ఏంటి? నేనెవరిని లవ్ చేయలేదని చెప్పారు కదా. అవును, లోతుగా వచ్చింది వీర్ మాట. వీర్ గారు, నాకు నిజం కావాలి. అసలు ఐషు ఎవరు? తనని మీరు లవ్ చేశారా? సూటిగా అడిగింది. తన భార్య మాటలకి షాక్గా చూశాడు వీర్. సాహితికి ఐషు గురించి ఎలా తెలిసిందని. ఏంటి వీర్, ఏం మాట్లాడకుండా మీరు అలా సైలెంట్గా ఉన్నారేంటి? నాకు సమాధానం కావాలి అంది సాహితి. అవును, లవ్ చేశాను అన్నాడు వీర్. వీర్ అపనమ్మకంగా చూసింది. తన భర్త వైపు చూసింది సాహితి. కానీ అనుకోని కారణాల వల్ల నేను ఐషు విడిపోయాం అని మెల్లిగా చెప్పాడు వీర్. లవ్ చేసిన వాడివి మరెందుకు నాకు అబద్ధం చెప్పావు? కంట తడితో అడిగింది సాహితి. ఆమె ఏడవటం చూసి కంగారు పడ్డాడు వీర్. ప్లీజ్ సాహితి, ఎందుకు ఏడుస్తున్నావు? ఈ విషయం నీకు ముందే చెప్పాలనుకున్నాను. కానీ చెప్పిన తర్వాత నువ్వు నన్ను ఎలా అర్థం చేసుకుంటావో అని భయం వేసి చెప్పలేదు అన్నాడు వీర్. మిమ్మల్ని అర్థం చేసుకోకుండానే మీతో జీవితం పంచుకున్నానా? సూటిగా అడిగింది సాహితి. ఆమె 2 చేతుల్ని పట్టుకుని, సారీ, నువ్వింతలా బాధపడతావని తెలీదు. ఇంకెప్పుడు నీ దగ్గర ఏ విషయంలో దాయను, ప్రామిస్ అని సాహితిని
గుండెలకి హత్తుకున్నాడు. ఇకపై నా దగ్గర ఏ విషయాలను దాచకండి. షాపింగ్ మాల్‌లో కృష్ణ, మహా మీ గురించి మాట్లాడుకుంటుంటే విన్నాను. ముందు నమ్మలేదు కానీ, మీ అంతట మీరే చెప్పారు అని వీరి కళ్ళలోకి చూసి, అసలెందుకు విడిపోయారు? తెలుసుకోవాలన్న ఆశతో తన భర్తను అడిగింది సాహితి. పైకి తన భార్యతో మాట్లాడుతున్నాడు కానీ, వీరి మనసు ఇక్కడ లేదు. గతం తాలూకు జ్ఞాపకాలతో అతని మైండ్ అంతా గందరగోళంగా మారింది. కళ్ళ ముందు కొన్ని దృశ్యాలు కనిపిస్తూ అతని మనసుని అల్లకల్లోలం చేశాయి. ఏంటి? నాకు చెప్పటం ఇష్టం లేదా? నవ్వుతూ వీరిని అడిగింది సాహితి. పెద్దగా కారణాలు ఏమీ లేవు. తనకి నాకు సెట్ కాలేదు. బ్రేకప్ చెప్పి వదిలేశాను. ఇంకా నన్ను అడగాల్సిన ప్రశ్నలేమైనా ఉన్నాయా? నెమ్మదిగా అడిగాడు వీర్. ఏమీ లేవని వీరిని హత్తుకుంది. ఆమె తల నిమురుతూ బెడ్ కానుకొని ఆలోచనలో మునిగాడు. జరిగిపోయిన విషయాలన్నీ తలుచుకొని ఆ రాత్రంతా నిద్రపోలేదు వీర్. ఆ తర్వాత కట్ చేస్తే కాఫీ షాప్‌లో ఒక టేబుల్ మీద కూర్చొని ఐషు కోసం వెయిట్ చేస్తున్నాడు కిరణ్. టైం అయినా ఐషు ఇంకా రాలేదేంటి? ఇంటికొస్తానంటే వద్దు, మనం బయట కూర్చొని మాట్లాడుకుందామని చెప్పి కాఫీ షాప్‌కి రమ్మంది. కానీ తను రాలేదు. అసలు వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో ఏంటో అనుకుని ఆలోచనలో మునిగాడు కిరణ్. హాయ్ కిరణ్ అని నవ్వుతూ పలకరించింది ఐషు. ఆమెను చూడగానే షాక్ అయ్యాడు కిరణ్. ఇంతకు ముందులా ఐషు లేదు. బక్కచిక్కిపోయిన మొహంతో నీరసంగా ఉంది. ముఖంలో కళ అనేది లేదు. ఐషు, నువ్వేనా? అసలు ఇలా అయిపోయావేంటి? ఆశ్చర్యంగా అడిగాడు కిరణ్. వికృతంగా నవ్వి చైర్లో కూర్చొని, ఎలా ఉన్నాను కిరణ్? బానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? అని నవ్వుతూ అడిగింది. ఫైన్ ఐషు. అసలెందుకు నన్ను ఇంటికి రావద్దన్నావు? అని అడిగాడు కిరణ్. మా నాన్న గురించి నీకు తెలుసు కదా కిరణ్. ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నారు. నన్నసలు ఎక్కడికి పంపించటం లేదు. ఒకవేళ నా కోసం ఎవరైనా ఇంటికొచ్చినా డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని మాట్లాడనిస్తారు. ఆ తలనొప్పంతా ఎందుకని నేనే బయట కలుద్దామన్నాను. చెప్పు, ఏం మాట్లాడాలి నాతో? అంది ఐషు. వీరి గురించి అని కిరణ్ అనగానే కంటి నిండా నీళ్లతో అతని వైపు చూసింది ఐషు. నాకు తెలుసు మీ ప్రేమ విషయం. కానీ ధర్మ చనిపోయాడు తెలుసా? అని కిరణ్ అనగానే ఐషు ఏం మాట్లాడలేదు. వాడెందుకు చనిపోయాడో నీకు తెలుసా? అని అడుగుతాడు. తెలీదు కిరణ్ అంది ఐషు. ఐషు, ప్లీజ్ నిజం చెప్పు. నీ లవ్ విషయం మాకు తెలుసు. వాడెందుకు చనిపోయాడో నీకు తెలీదా? తెలీదు కిరణ్ అని తలదించుకుని తనలో తానే కంగారు పడింది. ఆమె ముఖం చూడగానే కిరణ్కి ఎక్కలేని అనుమానాలు మొదలయ్యాయి. నువ్వేదో దాస్తున్నావు ఐషు. ఇప్పటికే తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్నాడు విక్రమ్. ధర్మ దూరమైన దగ్గర నుంచి వాడిని వెతకని చోటంటూ లేదు. చనిపోయాడని మొన్ననే తెలిసింది. నా హెల్ప్ కావాలని అడిగాడు. ధర్మ నా ఫ్రెండ్. వాడంటే నాకు ఇష్టం. నువ్వు నిజం చెప్పినా చెప్పకపోయినా నేను తెలుసుకుంటాను ఐషు అన్నాడు కిరణ్. ఐషు కంట్లో నీళ్ళాగలేదు. చాలాసేపు ఏడ్చింది. ధర్మని కావాలని చంపారు కిరణ్ అని ఏడుస్తూ చెప్పింది. ఏంటి? అని షాక్గా అడిగాడు కిరణ్. అవును కిరణ్. ధర్మ చనిపోయినప్పుడు ఆ ప్లేస్లో నేనున్నాను. చంపింది ఎవరో కాదు, వీర్ అని ఐషు ఏడుస్తూ చెప్పగానే కిరణ్కి మతిపోయింది. ఏంటి? వీర్నా? నమ్మలేక అడిగాడు కిరణ్. అవును, చంపింది కూడా నా కోసమే అని చాలాసేపు ఏడ్చింది. కిరణ్ మెదడంతా గందరగోళంగా మారింది. చంపింది వీర్ అంటే తను నమ్మలేకపోతున్నాడు. కానీ అంతలా ఐషు ఏడ్చేసరికి ఏదో జరిగిందని గ్రహించాడు. నా దృష్టిలో ఆ వీర్ పెద్ద రాక్షసుడు. మానవత్వం లేని బండరాయి. మనిషి రూపంలో ఉన్న మృగం. అలాంటివాడు భూమి మీద ఉండకూడదు కిరణ్ అని ఏడుస్తూ చెప్పింది ఐషు. అసలు వీర్ ధర్మని ఎందుకు చంపాడు? సూటిగా అడిగాడు కిరణ్. కిరణ్, ఈ విషయాలేవి బయటికి రాకూడదు. వచ్చిన మరుక్షణం నన్నెవరూ బ్రతకనివ్వరు. ధర్మతో పాటు వీర్ నన్ను లవ్ చేశాడు. కానీ నేను ధర్మని ప్రేమించాను. కానీ ధర్మ నన్ను లవ్ చేయలేదు. అది అవకాశంగా తీసుకొని వీర్ నన్ను టార్చర్ చేశాడు. ఎంతలా అంటే తన ప్రేమని ఒప్పుకోకపోతే చంపేస్తాను అని బెదిరించాడు. కానీ నేను భయపడలేదు. ఒకరోజు ఇద్దరి మధ్యన చాలా పెద్ద గొడవైంది. ఆ టైంలో ధర్మ అక్కడికొచ్చి వీర్ని కొట్టాడు. కాలేజ్లో అందరూ ధర్మని హీరోని చేసి వీర్ని విలన్గా చూసేసరికి వాడు పగతో ధర్మ మీద రగిలిపోయాడు. అవకాశం చూసుకొని ధర్మని నన్ను చంపాలని చూశారు. కానీ ధర్మ నన్ను కాపాడి ఆ వీర్ చేతుల్లో చనిపోయాడు అని ఐషు ఏడుస్తూ చెప్పగానే కిరణ్ బాధపడ్డాడు. చాలాసేపు ఆమెని ఏడవనిచ్చాడు. కాసేపటికి ఐషు, ఊరుకో అని ఆమెని ఓదార్చాడు. నువ్వు ఈ విషయాలు బయటకు ఎవరికీ చెప్పకు అంటూ తన ఫోన్లో ఉన్న వీడియో అంతా కిరణ్కి చూపించింది. అది చూసిన అతని మైండ్ పనిచేయలేదు. చాలాసేపు షాక్ నుండి తేరుకోలేకపోయాడు కిరణ్. చెప్పాల్సిందంతా చెప్పాను నీకు. ఆ వీర్ని, విక్రమ్ని చంపేయమను అని చెప్పి ఐషు కోపంగా అక్కడి నుంచి వెళ్ళగానే కిరణ్ తల పట్టుకున్నాడు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో, విక్రమ్కి ఈ నిజం తెలిస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.
ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఎన్నో మలుపులతో కూడిన ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, శకుంతల గారు తన మేనకోడలు బర్త్‌డే అని చెప్పి విష్ చేయమని చెప్పారు. సో, తప్పకుండా మీరందరూ తనని విష్ చేయండి. పేరు జెస్సీ. హ్యాపీ బర్త్‌డే జెస్సీ. నువ్విలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే యూట్యూబ్ ఫ్యామిలీకి కూడా మరోసారి దసరా శుభాకాంక్షలు. థాంక్స్ ఫర్ వాచింగ్.